మీరుంటే చేస్తున్నారు అమ్మాయి గారు. లేవండి లేవండి, నేను చేస్తాను. పర్వాలేదు. ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా. ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ వస్తుంది, నీకు ఎన్ని చెప్తాను. బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చేస్తున్నాడా? ఏడ్ చేస్తున్నావు. ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇలా అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 10 ఏళ్ళలో 16 వచ్చాను కానా. ఇక నుంచి 16 చెప్పుకో. మా ఇంట్లో మాని బయటకెళ్ళు. నాకేడు భయం అయిపోతున్నారేటి? మా అయితే కానీ మీరే కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు ఇటుకో. నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. అయ్యగారున్నారా? అరే పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత శివుడు కాకుండా గట్టిగా. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి. కావాలంటే నువ్వే గట్టిగా కేకే. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరాపుట్టు గొడుగుతున్నావు? దొరకడం లేదు. నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కాదు సార్. అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దివ్య అయితే అమ్మదేంటే కదరాక ఇంగ్లీష్ కూడానా? ఏదో పెద్ద కేసే. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్లంటావా? మీ అమ్మాయి పొరపాటండి, క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయి నేను. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయే. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ. అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కారు కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి. దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గాలి ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకున్నా. ఎందుకమ్మా నేతికి అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు చాలు చాలు. డాంప్లేడీ, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది.
ఏ హోటల్ అమ్మా? ఏమండి ఇది హోటల్ కూరలు కావండి. మరి మీ అమ్మాయి గారే వండారు. వాట్? మా అమ్మాయ? మీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే తెలియలేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఎందుకండి ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడవి మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. డాడీ రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా లేక మాటలో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడవి రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. రవి చాలా లేట్ అయింది. కమన్ లెట్ us go. అమ్మాయి మన రవికి గెస్ట్ రూమ్ చూపించరా. ఉంటాను రవి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా? అక్కర్లేదండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి అలాగే పడుకుంటారా? ఇది కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమండి కొంపదీసి ఇది మీది కాదు కదా? అరే ఎలా కనిపెట్టారు? అది నాదే. సత్యం. ఏం పర్వాలేదు కట్టుకోండి. లేదండి ఆడవాళ్ళని కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది. డామ్ రెడీ. కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా? ఈ భాగ్యం వాడెందుకు రండి. దట్స్ గుడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఏమండి మళ్ళీ వచ్చారు? మంచినీళ్ళు తెచ్చాను. మీకు మధ్యలో దాహం వేస్తే ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఏం తెలిసి వేయమంటారా? వద్దండి నాకు చలేస్తుంది. చలిస్తే రక్కపోండి. ఏంటండి చలి కొని తెచ్చుకోవడం ఎందుకు, రగ్గు కప్పుకోవడం? అందులోనే ఉంది మజా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా? అదే నాకు అటువంటి ఏం లేదండి. అయ్యో నాకు అలాంటి అలవాటు ఉందండి. ఏమండి అయితే నేను తలుపేసుకు పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి ఒక మాట, మీరేం అనుకోరు కదా? మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి. ఈసారి నిజంగా గుడ్ నైట్. రెడీ. ఏమిటిలా తడిచిపోయారు? స్నానం చేసి మర్చిపోయి అలాగే వచ్చేసారా? బాలే ఊరండి మీది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో వర్షం ముంచేస్తుంది, ఇక్కడ ఎండ దంచేస్తుంది. ముందు తల తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ బట్టలు మర్చుకోండి. థ్యాంక్ యూ. ఏమిటండి నా బట్టలండి. ఎలాగంటే వేసుకునేది? తడిసిపోయి వచ్చారు కదా, జలుబు చేస్తుందేమో, కాస్త వెచ్చదనేద్దామని. సిగ్గేస్తుందా? ఆ గదిలోకి వెళ్ళి మర్చుకోండి. వెళ్ళండి. మీరు ఇప్పుడు అచ్చు ఆడపిల్లలా ఉన్నారండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏముందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెరుగు పడుచులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? గొప్పు సంకలో నీళ్ళకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్. సారీ. అమ్మాయి అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు నేను తలదొడుస్తాను.
డ్యామ్ బ్లేడి జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసిన వేడి వేడి కాఫీ తీసుకురండి రా. ఏమిటి ఇదేమిటమ్మా నువ్విక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? రవి నువ్వటో ఏమిటి డ్యామ్ బ్లేడి సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా. మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అనుకుంటున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. డ్యామ్ 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? కాదు సార్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించారు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో? నేనే వస్తాలే. రామరా